కాదు, నువ్వు అనుకుంటున్నా నీ పర్సనల్ లైఫ్ అని కాదు. దేవుడు ఈ భూమి మీదకి నిన్ను పుట్టించాడంటే, తల్లి గర్భములో పిండముగా నిన్ను సృష్టించి లోకానికి తీసుకొచ్చాడంటే నీతో దేవునికి ఒక పని ఉంది. నీతో ఒక దేవునికి పని ఉంది. ఏంటా పని అంటే, స్టేర్ మీద స్టేర్ కట్టి ఈ లోకంలో కొన్ని డబ్బులు సంపాదించి చచ్చిపోవడానికి కాదు, నిన్నత మాత్రముగా వెళ్ళిపోవడానికి కాదు, ఈ భూమిని వదిలిపెట్టి నీతో ఒక పని ఉంది. అనేక మంది గర్భస్రావములో తల్లిగా ఉన్నప్పుడు, పిండముగా ఉన్నప్పుడే అనేక మంది ఏమైపోతున్నారు తెలుసా? చచ్చిపోతున్నారు, చంపేస్తున్నారు గర్భాల్లోనే. కానీ నిన్ను భూమి మీదకి రప్పించాడంటే, నీ తల్లి గర్భము నుంచి భూమి మీదకి రప్పించాడంటే నీతో ఏముంది? పనుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, పనుంది. కానీ ఆ పనిని నువ్వు నిర్లక్ష్యం పెట్టి, దేవుని పనిని ప్రక్కన పెట్టి, దేవుని ఆలోచనలు ప్రక్కన పెట్టి, ప్రతిదీ కూడా నీ స్వంత సలోభాల కోసమే నువ్వు ఆరాట పడితే, నువ్వు ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, నోవాహు కాలంలో అలా జరిగింది, లోతు కాలంలో అలా జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏమైపోయారు తెలుసా? రాలిపోయారు. ప్రవక్తలను పంపించాడు, అయినా వినలేదు. భక్తుడు పాడుతున్నాడు కదా, ప్రవక్తలను పంపినా ఫలితమే లేదు, చివరకు యేసయ్యను పంపినా ఏం చేశారు? కొట్టి చంపారనే పాట ఉంది. మీకు అందరికి తెలుసుకోలేదు ఈ పాట. ఇశ్రాయేలు ప్రజలు కూడా రాలిపోయారు. ఒకసారి యోబేలు గ్రంథం తీయండి ప్రియమైన దేవుని పిల్లారా, మొదటి అధ్యాయం. యోబేలు గ్రంథం మొదటి అధ్యాయం 1, 2, 3, 4, 5 వచనాలు. యోబేలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుంచి. యోబేలు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి నుంచి.